హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీంద్ర. ఈరోజు ఈ వీడియోలో మనం చలంగా ప్రసిద్ధులైన గుడిపాటి వెంకటాచలం గురించి తెలుసుకుందాం. గుడిపాటి వెంకటాచలం ప్రసిద్ధ రచయిత, వేదాంతి, సంఘ సంస్కర్త. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన అతి ముఖ్యమైన వ్యక్తుల్లో చలం ఒకడు. చలం రచనలు చాలా వరకు స్త్రీల జీవితాన్ని ఇతివృత్తంగా చేసుకుని ఉంటాయి. చలం రచనల్లో అతను వ్యక్తపరిచిన భావాలు, ప్రతిపాదించిన విషయాలు అప్పటి సమాజం మీద ఎంతగానో ప్రభావం చూపాయి. కానీ సమాజం అతన్ని అపార్థం చేసుకుంది. అతను స్త్రీ స్వేచ్ఛ పేరుతో విశృంఖల జీవన విధానాన్ని ప్రచారం చేస్తున్నాడని, అతని కథల్లో బూతులు ఉన్నాయని ప్రచారం జరిగింది. చలం పుస్తకాలను బహిరంగంగా చదవడానికి భయపడే రోజులవి. చలం కథల్లో, నవలల్లో రాసిన విషయాలు అప్పటి సమాజం తట్టుకోలేకపోయింది. దానికి తోడు అతని వ్యక్తిగత జీవితంలో అతని ప్రవర్తన అంటే స్త్రీలోలత్వం కూడా అభ్యంతరకరంగా పరిగణించబడింది. మొత్తం మీద అతను సంఘంలో ఒక విపరీత వ్యక్తిగా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. దీనివల్ల అతనితో ఎవరు మాట్లాడేవారు కాదట. అతనికి ఇల్లు అద్దెకి ఇవ్వడానికి కూడా నిరాకరించేవారట. చలం ముఖ్యంగా తన రచనల వలన కొంతవరకు, తన అసాధారణ వ్యక్తిగత ప్రవర్తన వలన సంఘం నుండి వేరుపడి ఒంటరివాడయ్యాడు. 1894 మే 19న మద్రాసులో కొమ్మూరి సాంబశివరావు, వెంకట సుబ్బమ్మ గారులకు జన్మించిన చలాన్ని తన తాతగారైన గుడిపాటి వెంకటరామయ్య గారు దత్తత తీసుకోవడం వలన చలం ఇంటి పేరు గుడిపాటిగా మారింది. చిన్నతనంలో సంధ్యావందనం వంటి ఆచారాలను నిష్టగా పాటించాడు. తన తల్లిని వేధించే తీరు ఆ చిన్నవాని హృదయంపై బలమైన ముద్ర వేసింది. తన చెల్లెలు అమ్మని పెళ్లి ఆగిపోవడం కూడా స్త్రీల పట్ల జరుగుతున్న అన్యాయాలపైకి అతని దృష్టిని గాఢంగా మళ్లించింది. 1911లో పిఠాపురం మహారాజా కళాశాలలో చేరిన చలం మహర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు నాయకత్వంలో అక్కడ నడుస్తున్న బ్రహ్మ సమాజం వైపు ఆకర్షితుడయ్యాడు. తర్వాత బిఏ చదువు కోసం మద్రాసు వెళ్ళాడు. అంతకుముందే చిట్టి రంగనాయకమ్మతో చలం వివాహం జరిగింది. మద్రాసులో తాను డిగ్రీ చదువుతూనే తన భార్యను కాన్వెంట్లో చేర్చి కాలేజీకి వెళ్ళేటప్పుడు ఆమెను కూడా తన సైకిల్పై స్కూల్లో దించేవాడు. దీనిని అందరూ వింతగా చూసేవారట. మామగారైతే తన ఇంటి గడప తక్కొద్దన్నారట. అప్పటికి చలం భార్య వయసు 13 సంవత్సరాలు. చదువు అయిపోయిన తర్వాత కాకినాడలో ట్యూటర్గా ఉద్యోగంలో చేరాడు. తర్వాత రాజమండ్రిలో టీచర్ ట్రైనింగ్ కాలేజీలో ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత పాఠశాల తనిఖీ అధికారిగా పనిచేశాడు. తన ఉద్యోగం గురించి తాను రచించిన మ్యూజియంస్లో ఈ విధంగా వ్యాఖ్యానించాడు: రాతిని, ప్రభుత్వ బానిసను, స్కూళ్ల తనిఖీదారుణ్ణి, ఉపాధ్యాయ వర్గ ప్రాణ మూషికాలకు మార్జాలాన్ని. 1920లో టీచర్ ట్రైనింగ్ కోసం రాజమండ్రి వెళ్తే చెడిపోయిన వాడు అని ఎవరు ఇల్లు అద్దెకివ్వలేదు. చివరకు ఒక పశువుల పాకలో తలదాచుకున్నాడు. చలం వ్యక్తిగత జీవితం పెద్దగా సుఖపడలేదని చెప్పొచ్చు. పెద్ద కొడుకు చిన్నతనంలోనే జబ్బు చేసి మరణించాడు. రెండవ కొడుకు దురలవాట్లకు బానిసై ఇల్లు వదిలి ఎటో వెళ్ళిపోయాడు. కూతురు సౌరిస్ వివాహం చేసుకోకుండా సన్యాసినిగా మారింది. పిల్లల్ని ఎలా పెంచాలో అన్న విషయం మీద బిడ్డల శిక్షణ అనే పుస్తకం రాసిన చలానికి ఈ పరిస్థితి ఎదుర్కోవడం నిజంగా విచిత్రం. చలం తన చివరి కాలంలో కూతురు సౌరిస్లో ఈశ్వరుని చూసుకున్నాడు. ఏ పని చేయాలన్నా ఈశ్వరుడు చెప్పాలి అనేవాడట. ఈశ్వరుడు అంటే తన దృష్టిలో సౌరిస్. ఆమె ప్రభావంలోనే చలం 1961లో ప్రళయం వస్తుందని ప్రచారం చేసి అది రాకపోవడంతో నవ్వులు పాలైపోయాడు. చలం చివరి రోజుల్లో అతని కూతురు సౌరిస్ ఎంతగానో సేవ చేసింది. అరుణాచలంలో 3 దశాబ్దాలు జీవించి 1979 మే 4న అనారోగ్యంతో చలం మరణించాడు. చలం రచించిన ప్రముఖ రచనలు: మైదానం, దైవమిచ్చిన భార్య, ప్రేమలేఖలు, స్త్రీ, మ్యూజింగ్స్, విషాదం, హరిచంద్ర నాటకం.